మిత్ ఆఫ్ ప్రొమీథియస్ అనేది ఒక గ్రీక్ స్టోరీ అన్నమాట. అందులో ఏంటంటే మౌంట్ ఒలంపస్ అని చెప్పి ఒక కొండ ఉంటది. దాని మీద దేవతలందరూ ఉంటారన్నమాట. ఓకే. ఉమ్, ఒకసారి దేవతలకి మనుషులకి గొడవలు అవుతాయి. హ్మ్. సో ఉమ్. జియూస్ ఏం చేస్తాడంటే, జియూస్ అన్నవాడు మన ఇంద్రుడి ఈక్వివలెంట్ అనమాట. ఓకే. మెరుపులు ఉరుములు వర్షం దేవుడు బేసిక్లీ. గాడ్ ఆఫ్ థండర్. ఓకే. సో ఒకసారి అతనికి కోపం వచ్చి భూమి మీద ఉన్న ఫైర్ అంతా అతను ఆర్పేస్తాడనమాట. ఓకే. మౌంట్ ఒలంపస్ అని చెప్పి ఒక మౌంటైన్ ఉంటది హ్మ్. గ్రీస్ లో. అక్కడ మాత్రమే దేవతలు ఉంటారు. అక్కడ మాత్రమే ఫైర్ ఉండేలాగా అతను పనిష్ చేశాడు అన్నమాట మనుషుల్ని. ఓకే. సో దీంతో మనుషులందరూ చాలా కష్టాలు పాలయ్యారు ఫైర్ అన్నది లేక. హ్మ్. ఓ, ముందు వాడేవరా? యా ముందు ఫైర్ ఉండేది. అతను ఫైర్ ని తీసుకెళ్ళిపోతాడు అనమాట. మొట్టమొదటిగా తీసుకొచ్చేస్తాడు అనుకున్నా నేను. ఇది ఇది చూసి ప్రొమీథియస్ అనే ఒక దేవతకి కోపం వచ్చిందనమాట. ఓకే. సో అతను ఏం చేశాడంటే మౌంట్ ఒలంపస్ మీద ఉన్న ఫైర్ లో ఒక చిన్న పార్ట్ తీసుకొచ్చి మనుషులకి ఇచ్చాడు. మనుషులు ఆ ఫైర్ ని వాడి వెపన్స్ చేసుకున్నారు, వంట వండుకున్నారు, బేసికలీ సివిలైజేషన్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఓకే. ఇది చూసి జియూస్ కి ఇంకో కోపం వచ్చి ప్రొమీథియస్ ని ఒక బండకేసి కట్టేస్తాడు. కట్టేసి ఒక గ్రద్దని పంపిస్తాడు అనమాట. ఓకే. ఇది గ్రద్ద అనమాట. ఓకే. ఆ గ్రద్ద వచ్చి ప్రతిరోజు అతని లివర్ ని కొరుక్కొని తింటది ఓకే. పగటిపూట. రాత్రిపూట తినేసిన లివర్ మళ్ళీ పెరుగుతుంది అనమాట, దేవత కాబట్టి చచ్చిపోలేడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ లివర్ ని తింటది అనమాట. ఇలాగా ప్రపంచం అంతా అయ్యేంత వరకు అతను డైలీ టార్చర్ అనుభవిస్తూనే ఉంటాడు మనుషులకి ఫైర్ అనేది ఇచ్చినందుకు అనమాట. ఓకే. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ హైమర్, అతన్ని మోడర్న్ ప్రొమీథియస్ గా అభివర్ణిస్తారనమాట. అంటే ఎలాగైతే ఓకే. ప్రొమీథియస్ ఫైర్ అనే ఒక పవర్ ని మనుషులకి ఇచ్చి మనుషుల జీవితాన్ని మార్చేశాడు, ఓపెన్ హైమర్ హ్మ్. అనే వ్యక్తి ఆటమ్ బాంబ్ అనే ఒక పవర్ ని మనుషుల హ్మ్. చేతిలోకి ఇచ్చి మనుషుల జీవితాన్ని కంప్లీట్ గా మార్చేశాడు. ఓకే. ఎలాగైతే ప్రొమీథియస్ ని పొడుచుకుని టార్చర్ చేశారో, అలాగే అమెరికన్ గవర్నమెంట్ ఓపెన్ హైమర్ ని అలా టార్చర్ పెట్టి చివరి వరకు ఉందన్నది ఆ అనాలజీ యొక్క సారాంశం అన్నమాట.